ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. చదువుతారా ఎవరైనా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. అమ్మా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ మాట మళ్ళీ చదవాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. నేను 3సారి ముచ్చటగా చదువుతున్నాను, మంచిగా వినండి. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ప్రారంభించినప్పుడు మొదటి అధ్యాయం అంతా కూడా ప్రకటనీయుడైనటువంటి యోహాను గారితో దేవుడు మాట్లాడి, కాలము సమీపించి ఉన్నది కాబట్టి ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములను ధ్యానించి పాటించి ఆ ప్రకారంగా జీవించి నడుచుకున్నవాడు ధన్యుడు, వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు అని మొదటి అధ్యాయములో కొన్ని విషయాలు రాయబడ్డాయి. 2వ అధ్యాయానికి వస్తే 7 సంఘాల ప్రస్తావన అక్కడ రాయబడింది. చెప్పండి గట్టిగా, ఎన్ని సంఘాలండి? 7 సంఘాలను గూర్చి రాశాడు అక్కడ. మన క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సంఘాలలో వాళ్ళు ఏ సంఘానికి చెందినటువంటి వాళ్ళైనా కానీ ఏదైనా పేరు అయి ఉండవచ్చు. అది 7th డే సంఘం అయి ఉండవచ్చు, అది ఇంకొక సంఘం అయి ఉండవచ్చు. ఏ సంఘానికి వెళ్తున్నటువంటి వారైనా కానీ ఈ 7 సంఘాలలో ఒక సంఘానికి, ఒక కోవకు చెందినటువంటి వారై ఖచ్చితంగా ఉంటారు. అందుకనే ప్రకటనీయుడైనటువంటి యోహాను గారితో, చెప్పండి మీలో ఎవరైనా, యోహాను గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఈ సందర్భంలో? చెప్పండి అమ్మా, ఇదే మంచి అలవాటు. మీకు తెలిసిన విషయాన్ని గట్టిగా మాట్లాడాలి బయటికి. చెప్పండి. పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఒక ద్వీపంలో ఆయన్ను బందీగా పంపించేశారు అక్కడికి. ఎందుకు అంటే అంతకుముందే యోహాను గారిని చంపాలి అని బాగా నూనెని వేడి చేశారు. నూనెను ఎలా వేడి చేశారు అంటే, బజ్జీలు వేయడానికి నూనెలు ఎలాగైతే వేస్తారో, ఆంధ్ర భాషలో చెప్పాలి అంటే గారెలు బూరెలు వేయటానికి నూనెలు ఎలాగైతే వేడి చేస్తారో, యోహాను గారిని చంపటానికి అలాగ నూనెను సలసల కాగుతున్న నూనెలో యోహాను గారిని వేస్తే, అవును నాకు అర్థం కాలేదు, ఈ యోహాను గారు ఎవరండి? ఇదే నాకు నచ్చట్లేదు. నేను ఈరోజు వాక్యం చెప్పాను, కొంచెం మిమ్మల్ని తిడతాను, మీరు ఏమైనా అనుకోండి. యోహాను గారు ఎవరండి? ఈయన 12 మంది శిష్యుల్లో ఒకడు. కనీసం ఒకరిద్దరన్నా మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మా. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఈ యోహాను గారు. అయితే యేసుక్రీస్తు తదనంతరము 12 మంది శిష్యుల్ని చంపటానికి ఇప్పుడు లోకములో సాతానుడు ఒక కంకణం కట్టుకున్నాడు. సంఘానికి హింస జరుగుతుంది. మనందరికీ తెలుసు. గతంలో మనము ఈ 12 మంది శిష్యులు ఎలా చనిపోయారో తెలుసుకున్నాం. అందులో యోహాను గారిని చంపటానికి సలసల కాగుతున్న నూనెలో వేస్తే ఎంట్రుక కూడా కాలిపోలేదంట. ఏంటమ్మా అది? ఎంట్రుక కూడా కాలిపోలేదంట. అలాగా, అరే ఇంత చేసినా వీడు చావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి వీడిని? ఆకలికి చచ్చిపోతాడు, నీళ్లు లేక చచ్చిపోతాడు, పాములు గరిచి చచ్చిపోతాడు, జనసంచారము లేక చచ్చిపోతాడు, సముద్ర ఘోషకి చచ్చిపోతాడు, అలల భయానికి చచ్చిపోతాడని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వదిలేశారు యోహాను గారిని. చాలామంది చాలా రకాలైనటువంటి పాటలు పాడతారు. విడువను నీ పాదము యేసయ్యా. ఎంత బాగుంటుంది పాట అంటే. ఏంటా పాట అర్థము? నిన్ను విడువనని. వారమంతా ఎక్కడ పోతాడో వీనికే తెలియదు అసలు. పాట మాత్రము విడువను నీ పాదము. తర్వాత ఎవరు లేరయ్యా నే ఒంటరి వాడనయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి ఇట్లా చాలా పాటలు ఉన్నాయి. మనం పాడుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయి. ఎవరు లేక ఒంటరి వాడై ఈ సముద్రము యొక్క ఘోషకి, ఆకలి చావులకి చావు రావాలి అని
ఆకలితో అలమటించి చచ్చిపోవాలి అని యోహాను గారిని పద్మాసు ద్వీపంలో పెడితే, ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారితో దేవుడు మాట్లాడి ఈ విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు ఏంటది? మన తెలుగు భాషలో చెప్పాలంటే మీరందరూ సచ్చిన శవాల్లాగా ఉన్నారని అర్థం. ఇలా అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఇలా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఉపాధ్యాయులుగా మాకు కొన్ని అలవాట్లు ఉంటాయండి. కొన్ని పదాలు మాకు స్వభావ సిద్ధంగా, కొన్ని పదాలు అంటే ఉపాధ్యాయులం కదా, ఈడియట్, అరే ఈడియట్ కమ్ హియర్ అని, స్టూపిడ్ ఫెలో గో బ్యాక్ ఫ్రమ్ హియర్ అని కొన్ని పదాలు ఉంటాయి కదా. తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే అరే సచ్చినోడా ఇట్రా అని. కొంతమంది టీచర్లు ఇలాంటి పదాలు వాడుతుంటారండి. ఇలాంటి పదాలు వాడినప్పుడు ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే, అరే సచ్చినోడా ఇట్రా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు, టీచర్ నన్ను ఈరోజు అరే సచ్చినోడా ఇట్రా అని పిలిచాడు. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నా కొడుకు ఒక్కడే కుమారుడు, నాకు చాలా గారభంగా పెంచుకుంటున్నాను, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను, నా కొడుకుని ప్రయోజకుని చేయటానికి, పెద్దవాడిని చేయటానికి నేను అహర్నిశలు రాత్రింబవలు పనిచేస్తుంటే నువ్వేంది నా కొడుకుని సచ్చినోడాన్ని పిలుస్తున్నావంట, ఇక నుంచి నీ నోరు జాగ్రత్త, ఇంకెప్పుడైనా నువ్వు నా కొడుకుని సచ్చినోడాన్ని పిలిస్తే నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ప్రిన్సిపల్ గారికి ఏం చెప్పాడంటే, మీ టీచర్లు ఎవరైనా కానీ నా పిల్లోడికి సచ్చినోడని పిలిస్తే నేను మీ స్కూల్లో నుంచి నా పిల్లోడిని తీసేయను కాదు కదా, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని. చెప్పండి మీరు ఇప్పుడు ఎందుకోసం కంప్లైంట్ ఇస్తాడంటే అయినా అమ్మా ఇదే చెప్పాను, ఇదే బాగలేదు, ఇది మార్చుకుంటే మంచిది. చెప్పండి, సచ్చినోడా అని అన్నందుకు ఇట్లా మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. సచ్చినోడా అని అన్నందుకు ఎవరన్నారు సచ్చినోడా అని? ఎవరిని అన్నారు? మరి ఈ బైబిల్ మిమ్మల్ని సచ్చినోడా అంటుంది ఈరోజు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు చెప్పండి? మీరు అనొచ్చు ఆ మాట ఎక్కడుందని. ఇదిగో ఇక్కడ రాయబడింది కదా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు చదవమ్మా గట్టిగా. ప్రీతి చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆమె. అక్కడ లాస్ట్లో ఉన్న ఇక్కడ వరకు వినిపిస్తుంది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వు కూడా కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఏమంట అక్కడ? అది సచ్చినోడా అని అర్థం. ఏమంటది చెప్పండి అమ్మా. దేవుని మందిరానికి వస్తున్న దేవుని బిడ్డల్ని చూసి ఆయన అంటున్నాడు, ఒరే సచ్చినోడా అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం లాస్ట్లో ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అనేది మనం ఒకసారి తక్కిడలో మనం కొలిసే ప్రయత్నం చేద్దాం. నన్నే చూసి దేవుడు సచ్చినోడా అంటున్నాడా? ఇంకెవరినైనా చూసి దేవుడు సచ్చినోడా అని అంటున్నాడా? అసలు దేవుడు ఈ పదం వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీవు మృతుడవే, నువ్వు బ్రతికి ఉన్నావు. వినండి ఇటు అమ్మాయి చూడండి, మీరు కూడా ఇటు చూడండి. ఆధార్ కార్డులో మీ పేరుంది, రేషన్ కార్డులో మీ పేరుంది, ఓటర్ లిస్ట్లో మీ పేరుంది. మొన్న ఆంధ్రాలో ఎక్కడో ఒక వృద్ధురాలు, 80 సంవత్సరాలు ఉంటాయి మీకు దాదాపు, ఇంచుమించు అటు ఇటు 80 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె పేరు ఓటర్ లిస్టులో రాలేదు. ఆమెకు ఓటర్ కార్డు కూడా అంటే ఆ టైంకి ఆ కార్డు ఇవ్వలేదు నంబర్. ఆమె ఏం చెప్పిందంటే, నేను సచ్చాను అనుకున్నారా మీరు? నా కార్డు, నా పేరు ఎట్లా తొలగిస్తారు మీరు లిస్టులో నుంచి అని గొడవ పెట్టుకుందామే. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు మేము బ్రతికి ఉన్నాము, ఓటర్ లిస్టులో ఉన్నామని ప్రూవ్ చేసుకోవడానికి, మీకు తెలుసో లేదో, దేశాలు దాటొచ్చి ఓటేసి వెళ్ళారు. మీకు తెలుసో లేదో ఈ విషయం. ఒక భార్య భర్త హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో నాకు అంతగా గుర్తు లేదు, ఐఎమ్ నాట్ షూర్, బండి మీద ఓటేయడానికి వెళ్ళి ఓటేసి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు భార్య భర్తలు యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. మీకు ఈ విషయం తెలుసు అనుకుంటా, వార్తల్లో కూడా వచ్చింది. మనకు బైబిలే సరిగ్గా తెలియదు, ఇంకా వార్తలు ఏం తెలిసి వస్తాయి మనకి. వాక్యమే సరిగ్గా మనకి దిమాగ్లోకి వెళ్ళట్లేదు, ఇంకా వార్తల సంగతి ఇంకా దేవుడు ఎరుగు కదమ్మా. ఓటేసి ఇద్దరు భార్య భర్తలు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతా ఉంటే మధ్యలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. పేరు చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు అంటున్నాడు, ఓటర్ లిస్ట్లో, రేషన్ కార్డులో,
ఆధార్ కార్డుల్లో, అడ్మిషన్ రిజిస్టర్లో ఎక్కడైనా నీ పేరు నువ్వు బ్రతికి ఉన్నావు అనేదే. నా మందిరానికి వచ్చిన నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నువ్వు బ్రతికి ఉన్నావు కానీ నువ్వు మృతుడవు అంటున్నాడు ఆయన. మన భాషలో చెప్పాలంటే ఒరే సచ్చినోడా అని అర్థం. మీరు ఆడవాళ్ళు అనుకుంటున్నారేమో మాకేం అనట్లేదు అని, సచ్చిందానా ఇట్రా అన్నట్లుగా అర్థం అనమాట దాన్ని చెప్పాలంటే. నిజంగా ఈ క్యాల్కులేషన్స్ మనకు ఉండాలి ఆత్మీయ బిడ్డలుగా. ప్రతి వాక్యాన్ని మనము క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలించి ఆ వాక్యము మనకు ఏ విధంగా పనికొస్తుందో మనము బేరీజు వేసుకోవాలి. నేను ఇదే ఒక్క వాక్యాన్ని మీకు చెప్పి ముగిస్తాను, కాకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే మృతుడవా మృత్యుంజయుడవా. మృతుడవా మృత్యుంజయుడవా. నువ్వు చనిపోయిన వాడిగా ఉన్నావా, చనిపోయి బ్రతికిన వాడిగా ఉన్నావా? క్రైస్తవ అనుభవంలో ప్రతి ఒక్కడు చనిపోయి బ్రతకాలంట. మృతుడవు అనే పదాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక సముద్రమును గురించి రాయబడింది. ఆ సముద్రం ఏంటంటే మృత సముద్రము అని. ఏం సముద్రం అమ్మ అది? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎందుకు అక్కడ మొగోళ్ళందరూ డల్ అయిపోయారు మళ్ళీ? ఏ సముద్రం అది? ఇంగ్లీష్లో దీన్ని డెడ్ సీ అన్నారు, మృత సముద్రము. సముద్రము మృతం అన్నమాట. చాలా సముద్రాలు ఉన్నాయి, మీకు తెలుసా? సప్త సముద్రాలు అంటారు తెలుగులో. 7 ఓషన్స్. ఆర్కిటిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఇలాగా 7 సముద్రాలు ఉంటాయి, సప్త సముద్రాలు అంటారు. తర్వాత మహాసముద్రాలు వేరు, సముద్రాలు వేరు. మన భారతదేశానికి 2 వైపులుగా, ఇటు చెన్నైకి వెళ్ళినప్పుడు, ఇటు చెన్నై ఈ ప్రాంతానికి, ఆంధ్ర చెన్నై ఈ ప్రాంతానికి వెళ్తే మనకు అక్కడ బే ఆఫ్ బెంగాల్ అని వస్తుంది, సముద్రం అదొకటి. ఇటు వెళ్ళిపోతే కనుక ఈ సైడ్కి వెళ్ళిపోతే మన కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర, కేరళ ఈ ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ అరేబియన్ సీ అని వస్తుంది, అరేబియా సముద్రం. ఇది చాలా సముద్రాలు ఉన్నాయి. అందులో ఒక విశేషమైన సముద్రం ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఇదిగో మహాసముద్రం, అది మృత సముద్రం. చెప్పండి అమ్మ, ఏం సముద్రం అది? మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. ఇంకా మీరు మృత సముద్రం అంటున్నారు కానీ నాకేమో మృత సంఘము అనాలనిపిస్తుంది. ఒప్పుకుంటారా మీరు? ఈయన చర్చిలో ఒప్పుకోరేమో కానీ బయటికి వెళ్ళిన తర్వాత తిట్టుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక రకంగా వాక్యములో, ఇక నేను అవన్నీ చెప్పట్లేదు ఇంకా మీకు, అంతే కదమ్మా? ఎప్పుడు ఏదో ఒక రకంగా వాక్యములో మృత సంఘము అని అంటే మనకి ఎంత బాధ వేస్తుందండి. నాలాంటి వాళ్ళకైతే సంఘం అన్నాడు కదా, నన్ను అనలేదు కదా, ఎవరికైనా ఒకరికి ఉంటుందిలే అనుకుంటాం కదా. నాలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక నాకైతే ఏం కాదులే ఈ మాట, సంఘం అందరినీ కలిపన్నాడు, నన్ను అంటే తాట తీస్తుండే, నన్ను అనలేదు కదా, ఓకే అలా అనుకుంటాం మనం. మృత సంఘము అంటే అది సంఘమే, పేరు పెద్దగా ఉంటుందండి, కానీ ఆయన దృష్టిలో ఆ సంఘము చచ్చిన సంఘముగా ఉంటుందంట. ఇప్పుడు చెప్తారా మీరు ఎవరైనా హల్లెలూయా అని? అర్థమైతే కదా చెప్పడానికి. మరి ఇప్పుడు చెప్తారా మీరు ఎవరైనా ఆమేనని? మనల్ని చూసి ఆయన, మీరు నా మందిరానికి వస్తున్నారు కానీ మీరందరూ సచ్చిన శవాల్లాగా ఉన్నారు అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి పరీక్షించడానికి ప్రయత్నం చేయండి. ఈ మృత సముద్రము ప్రపంచంలో చాలా చిన్న సముద్రం, చాలా చిన్నది. ఈ సముద్రము చాలా చిన్నది కానీ దీని లోతు ఎక్కువ ఉంటుందండి. ఈ సముద్రము పరివాహక ప్రాంతాలు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తే, ఇదిగో ఇక్కడ ఇజ్రాయేల్ ఉంది, ఇదిగోండి ఇజ్రాయేల్, ఇక్కడ యోర్దాను, ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో జోర్దాన్ అంటారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా మృత సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ మృత సముద్రము దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, యోర్దాను నది మనకు తెలుసు కదమ్మా, యోర్దాను నది. యేసు ప్రభువు వారు ఏ నదిలో బాప్తిసం తీసుకున్నాడు? చాలా బాగా చెప్తున్నారు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి.
మీరు మాట్లాడుతుంటే ఈ సౌండ్ స్పీకర్లు మీ వాయిస్ ఇక్కడికి రానివ్వకుండా కొంచెం గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. నదిలో నుంచి వస్తున్నటువంటి నీళ్లు సముద్రంలో వెళ్ళి కలుస్తాయండి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలా. నదిలో నుంచి వస్తున్నటువంటి నీళ్లు సముద్రంలోనికి వెళ్ళి కలుస్తాయి. తెలుసు కదా మీకు. సముద్రంలోనికి వెళ్ళి కలిసిన తర్వాత ఆ సముద్రానికి అవుట్లెట్ ఉండాలండి. అవుట్లెట్ అంటే ఆ నీళ్లు అందరితో కలుపుకుపోయేటట్లుగా ఉండాలి, నీళ్ళలో కలిసిపోయేటట్లుగా ఉండాలి. ఈ మృత సముద్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటేనండి, యోర్దాను నుంచి, ఇశ్రాయేలు నుంచి, వేరే వేరే నదుల నుంచి వచ్చేటటువంటి నీళ్ళన్నీ వస్తాయి, అక్కడనే ఆగిపోతాయి. చెప్పండి గట్టిగా. నీళ్ళన్నీ వస్తాయి, అక్కడనే ఆగిపోతాయి. మీరు చెప్పాలి, నీళ్ళు అక్కడే ఆగిపోతే ఏమవుతుంది? చదువుకున్న వాళ్ళు ఎవరని చెప్పండి. దానికి అవుట్లెట్ లేదు. ఇప్పుడు ఏమవుతుందండి? అక్కడ స్టోర్ అవుతుంది అంటున్నారు, ఇక్కడ పెద్దలేమో ఉప్పు అవుతుంది అంటున్నారు, ఇంకా పాకురు పడుతుంది అంటున్నారు. అమ్మా చెప్పు. ఇంకిపోతాయి. పర్లేదు, మీరు కుర్చీల మీద కూర్చున్న సార్లు కొంచెం మంచిగా చెప్పండి. మీరు ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకునండి. ఆ బకెట్ నిండా నీళ్ళు అట్లనే పెట్టేసి అందులో ఒక జగ్గేయండి. 15 రోజులు ఏం చేయకండి. 15 రోజుల తర్వాత వెళ్ళి జగ్గును ముట్టుకునండి. ఏమవుతుందో చెప్పనా? ఆ జగ్గు చేతుల్లో నుంచి జారిపోతుంది. అబ్బా, బాగా చెప్తున్నారు మీరు. ఇలా వాక్యం వినాలా. ఎందుకో తెలుసా? ఈ 15 రోజుల్లో ఏమైందంటే నీళ్లు బయటికి వెళ్ళట్లేదు, అట్లనే బకెట్లో ఉండిపోయాయి. కాబట్టి దాంట్లో పాకురు, కొన్ని క్రిములు ఉండిపోయి ఆ జగ్గు చుట్టూ నీళ్ళన్నీ పాకురు చేరుకుంటాయి అన్నమాట. అది మనం పట్టుకున్న జారిపోతుంది. ఆ నీళ్లు మనం వాడడానికి ఇష్టపడం. ఇప్పుడు మనందరము మినరల్ వాటర్ అని వాడుతున్నాం. ట్యాంకుల్లో పెద్ద పెద్ద టిన్నుల్లో తీసుకొస్తాం 20 లీటర్లు. ఊరికి వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళు అట్లనే ఉంటాయి. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏమంటామంటే సద్ది నీళ్ళు అంటాం. నీళ్ళు సద్ది ఉంటాయా? ఈ నీళ్ళు సద్ది నీళ్ళని బయటికి వారేస్తాం మనం. నీళ్ళు అలాగే ఉంటే, ఒకటి ఇక్కడ ఏదో అన్నారు మీరు, స్టోర్ అవుతాయంట. పెద్దవాళ్ళు ఏమో ఉప్పు తయారైపోతాయి అంటున్నారు, ఇంకిపోతాయి అంటున్నారు, తర్వాత పాకురు పడతాయి అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు కదా. ఈ యోర్దాను నదిలో నుంచి రకరకాలుగా నీళ్ళు వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ మృత సముద్రంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మృత సముద్రంలో నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. మనం రోజు బకెట్ వాడతాం, రోజు జగ్గు వాడతాం, కానీ బకెట్కి ఏమవ్వదు, జగ్గుకి ఏమవ్వదు. కానీ అలాగ వాడకుండా ఆ బకెట్లో నీళ్ళు అలాగనే పెడితే కొన్ని రోజులకి బకెట్ పనికిరాదు, జగ్గు పనికిరాదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నీళ్ళు, జగ్గు, బకెట్ ఎంత ఇంపార్టెంటో వాడకం కూడా, చెప్పండి, వాడకం కూడా అంతే ఇంపార్టెంట్. వినండి జాగ్రత్తగా, మీకు ఒక ఆత్మీయ మేల్కొల్పు కలగాలి. ఇప్పుడు ఈ నీళ్లు లోపలికి వచ్చి అక్కడే ఉండిపోతున్నాయి, దీనికి అవుట్లెట్ లేదు, బయటికి వెళ్ళడానికి మార్గాలు లేవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తలను పైకెత్తి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది మనకి? నేనంటాను, నాకు ఒక 40 సంవత్సరాలుగా దేవుని యొక్క భయము, భక్తి అంటే ఏంటో తెలుసు. నాకు ఒక 30 సంవత్సరాలుగా, ఒక 20, 10, 5, 2, 1 ఇన్ని రోజులుగా దేవుని వాక్యం వింటున్నావే, ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? ఎవరికి వినిపిస్తున్నావు ఆ మాటలు? ఎవరికి చూపిస్తున్నావు ఆ క్రియలు? ఇంకా నువ్వెందుకు బ్రతకడం? నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మేల్కొల్పు కలిగి ఉంటే ప్రయోజనం ఏమై ఉన్నది? వాక్యం వింటున్నాం, దాని యొక్క రిజల్ట్ బయటికి కనిపించట్లేదు. వాక్యం వింటున్నాం, దాని ప్రవర్తన క్రియల రూపంలో ఎక్కడ కూడా కనబడట్లేదు. దాని యొక్క పరివాహకము, దాని యొక్క పరవళ్ళు ఎక్కడున్నాయి? పరవళ్ళు అంటే ఒక జగ్గులో నీళ్లు నింపితే ఆ నీళ్లు పారుకొని వెళ్ళిపోతాయండి బయటికి. మన జీవితంలో వాక్యము ప్రవహించబడినప్పుడు, మన హృదయంలోనికి దేవుడు వాక్యాన్ని పంపించినప్పుడు ఆ వాక్యం ఏమైపోవాలంటే బయటికి ప్రవహించాలా. ఎలాగ ప్రవహించాలో తెలుసా? క్రియల రూపములో ప్రవహించాలా బయటికి. అంటే మనకు అర్థం కావడానికి, మన బేసిక్ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. మళ్ళీ మనకు అర్థం కావడానికి నేను బేసిక్ సబ్జెక్ట్కి వస్తున్నాం.
నెక్స్ట్ వీక్ ఆల్ నైట్ ఫాస్టింగ్ ఉందని మనందరికీ తెలుసు. లిస్టు కూడా పంపించారు పేపర్ మీద రాసి. ఎంతమంది దానికి సంసిద్ధులుగా ఉన్నారు? ఎంతమంది దానికి సంసిద్ధులుగా ఉన్నారు? ఇప్పుడే కదా వింటిరి వచ్చే వారం ఆల్ నైట్ అని, ఫాస్టింగ్ అని. మరి వచ్చే వారం ఎంతమంది ఉంటిరి ఆల్ నైట్లో, ఫాస్టింగ్లో? అంటే నువ్వు జీవిస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, అది లోపలికి వెళ్తుంది, బయటికి రావట్లేదు. అంతేనా? లోపలికి వెళ్తుంది, బయటికి రావట్లేదు. పోయిన వారం ఇదే టైంకి మీనా, వినయ్ ఇద్దరు కూడా భార్యాభర్తలు హాస్పిటల్లో ఉన్నారు. బహుశా వాళ్ళకు తెలుసు, బహుశా తెలిసి ఉండవచ్చు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అవుట్లెట్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. మీకు తెలుసా ఈ విషయము? తెలుసా? మనకి ఏది తెలుసదు, పనికి మాలినవి మాత్రం బాగా తెలుస్తాయి. ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అవుట్లెట్ రిపోర్ట్ అంటారు దాన్ని. నాకైతే వాళ్ళ టర్మినాలజీలో తెలియదు, కానీ కాదు అవుట్లెట్ రిపోర్ట్ అంటే వాడు మోషన్కి వెళ్ళాడా లేదా, వాష్రూమ్కి వెళ్ళాడా లేదా అనేది రాసుకుంటారు వాళ్ళు. అదెందుకు ఇంపార్టెంట్ అంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు అని చెప్పటానికి అది కూడా ఇంపార్టెంట్ అనండి. ఎంత క్వాంటిటీలో మోషన్స్కి వెళ్ళాడు, యూరిన్ ఎంత చేశాడు, మోషన్స్ ఎంత చేశాడు, అది కూడా రాసుకుంటారండి. ఒకవేళ అవుట్లెట్ కనుక ఆగిపోతే ఆ పేషెంట్ యొక్క పరిస్థితి కొంచెం విషమంగా ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో యూరిన్ని కూడా రిపోర్ట్లోకి, పరిగణలోకి తీసుకుంటారు. అది ఎలా ఉన్నది, దాని పరిస్థితి ఏంటి అనేది చూస్తారు. ఆత్మీయులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు వాక్యము విని ఆ వాక్యాన్ని మీరు అవుట్లెట్లో చూపించకపోతే దెర్ ఇస్ నో యూస్ ఆఫ్, క్షమించాలి, మీరు వాక్యం విన్నా ప్రయోజనం లేదు. మీరు మందిరానికి వచ్చినా ప్రయోజనం లేదు. మీరు దేవుని పిల్లలు అని పిలిపించుకున్నా ప్రయోజనం లేదు. అప్పుడు ఈ మృత సముద్రము పరిస్థితి ఎలా ఉన్నదో ఎగ్జాక్ట్గా మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. నాకు ఒక విషయం చెప్పాలి. మీరు సముద్రంలో ఏముంటాయండి? చాలా బాగా చెప్తున్నారండి. సముద్రంలో చేపలు ఉంటాయి కదా, సముద్రంలో ముత్యాలు ఉంటాయి కదా, సముద్రంలో కొన్ని విలువైనటువంటి రత్నాలు ఉంటాయి కదా, సముద్రంలో సముద్ర ఖనిజాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు గ్యాస్ టైంకి దొరకట్లేదు. ఎందుకో తెలుసా? మనందరికి తెలుసు, యుద్ధం జరుగుతుందని. ఆ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? సముద్రంలో నుంచే వస్తుంది. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, తర్వాత విలువైనటువంటి ఆర్నమెంట్స్ ఉంటాయి. అంటే ముత్యాలు, రత్నాలు, రాళ్ళు, ఇంకా చాలా ఖరీదైనటువంటి ఉంటాయి. సముద్రంలో చాలా విలువైనటువంటి ఆస్తి ఉన్నది. సముద్రంలో జీవరాశులు ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ఈ మృత సముద్రంలో ఒక్క జీవరాశి కూడా లేదండి. చెప్పాలి గట్టిగా, ఒక్క జీవరాశి కూడా, ఒక చిన్న చేప కూడా లేదండి అక్కడ. మీరు ఒక చేపని పట్టుకొని, ప్రాణముతో ఉన్న చేపని తీసుకెళ్ళి మృత సముద్రంలో వదిలేస్తే ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అది చచ్చిపోతుంది. ఎందుకు అంటే ఆ మృత సముద్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ డెడ్, ఇట్ విల్ కిల్ అదర్స్. అది ఆల్రెడీ చచ్చిపోయింది, ఇంకొకరిని చంపేస్తుందండి. అది మృత సముద్రముకు ఉన్నటువంటి పాడు అలవాటు ఏంటంటే అది చచ్చిపోవడమే కాదు, అది చావడమే కాదు, ఇంకొకరిని చంపేస్తుంది. ఇక్కడ కూడా ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలా. నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళని చెప్పండి. మనకు తెలుసు కదా, దానికి పితామహులం మనమే కదా. మనం చెయ్యము, చేసేవాళ్ళని చేయని. ఏమంటారు మరి వీళ్ళని? మృత సముద్రం. బై గాడ్స్ గ్రేస్ మన సంఘాల్లో లేదు కానండి. కొంతమంది సంఘాల్లో మాజీలు ఉంటారంట. ఐజీలు కాదండి, డీజీలు కాదండి, మాజీలు. ఇంగ్లీష్లో ఫార్మర్, FORMER, FAR కాదు, మళ్ళీ ఫార్మర్ అంటే ఈ ఫార్మర్ వేరు. దాన్ని ఏమంటారంటే దాన్ని ఫ్లరిషింగ్ అంటే తెలుగులో పరిపక్వతకు సూచనగా, సాదృశ్యంగా పండించేవాడు ఫార్మర్ అంటే. ఆ ఫార్మర్ వేరు, మళ్ళీ FOR ఒకప్పుడు అని అర్థం అనమాట. మాజీలు, ఈ మాజీలు ఏం చేస్తారంటే అసలు మా పీరియడ్లో బాగా జరిగేది, మా పీరియడ్లో అసలు మేము ఒక్కొక్కరికి తోలు తీస్తుండే, ఆరేస్తుండే, ఉతికేస్తుండే, దంచేస్తుండే అని చెప్పుకుంటారనమాట. వీడు ఏం చేస్తాడు మళ్ళీ అంటే ఇప్పుడు మేము మాజీలం కాబట్టి వాడిని కూడా మాజీని చేయడానికి ట్రై చేస్తాడు. అంటే వీడు చేయడు,
వాడిని చేయించు. మృత సముద్రం యొక్క ముఖ్య ఉద్దేశం, దాని అలవాటు ఏంటంటే అది ఆల్రెడీ చచ్చిపోయింది, వేరే వాళ్ళని కూడా చంపేస్తుంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే మీకు ఒక సంఘటన గుర్తుకు రావాలి. పోయిన వారం కాక అటుపోయిన వారము సబ్బాతు బడిలో ఒక ఆయన ఎంత మొత్తుకున్నాడండి. గుర్తుందా? ఎందుకు గుర్తుంటాయి అట్లాంటివి? ఎందుకు గుర్తుంటాయి? చర్చ్ మెంబర్షిప్లో మా పేరుందా? మాకు రావాల్సిన వాటా మాకు ఇస్తారా లేదా? మేము సంఘస్థులం కామా? మాకు విలువలు ఇంపార్టెన్స్ లేవా? అందరికీ దుప్పట్లు ఇచ్చి మాకెందుకు దుప్పట్లు లేరు? అందరికీ ఆస్తి రాసిచ్చి మాకెందుకు? ఇట్లాంటి విషయాలు బాగా గుర్తుంటాయి మనకి. హక్కులు మనకు బాగా తెలుసు, కానీ బాధ్యతలు మనకు తెలియదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విషయంలో గమనిస్తే, అంటే ఈ విషయంలో మీరు ఆలోచిస్తే చూడండి, మంచిగా వినండి. పాస్టర్ గారు అంతసేపు మొత్తుకున్నారు కదా, ఆయన పెద్ద ఆయన, హైదరాబాద్ నుంచి వచ్చాడు, పెద్ద ఆయన, హోదాలో కూడా పెద్ద ఆయనే, వయసులో కూడా పెద్ద ఆయనే. 40 నిమిషాలు 30 నిమిషాలు సబ్బాతు బడిలో మొత్తుకుంటే ఎంతమంది స్పందించారండి? కమాన్. ఇప్పుడు నా క్వశ్చన్ మీకు, వీళ్ళందరూ ఎవరు? జీవిస్తున్నారనే పేరుంది, గాలి పీల్చుకుంటున్నారు అంతే. కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తాను, వినండి జాగ్రత్తగా. ఏంటి, నిన్ను ఎవరైనా చచ్చిపోయారా చర్చిలో? అప్పుడు వెంటనే మేము ఏమైంది, ఎవరు చచ్చిపోలేరు, ఏమైంది? ఏం లేదండి, నిన్న ఎవరో ఇంట్లో చచ్చిపోయినట్లున్నారు, అక్కడ శవాన్ని పెట్టి కోపంగా వచ్చి కూర్చున్నట్లున్నారు, కదులుతలేరు, మెదులుతలేరు, అందుకే డౌట్ వచ్చిందని అడిగిన సందర్భాలు ఉన్నాయి. తెలుసా మీకు? మమ్మల్ని అడిగారు. ఇంకొంతమంది ఏమన్నారంటే, అసలు వాళ్ళు కదలరా? కనీసం కదలకపోయినా హావాభావాలు, ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్స్ అంటారు. మనిషి మేల్కొని ఉన్నాడని చెప్పడానికి కంటి రెప్పలు కొట్టుకుంటాయి అవి, మేల్కొని ఉన్నాడని చెప్పడానికి. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి వాక్యాన్ని విన్నప్పుడు నవ్వే సందర్భంలో నడవడము, ఏసే సందర్భంలో ఏడవడము చేస్తూ ఉంటే ఈ వ్యక్తి కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు, వాక్యం వింటున్నాడని అర్థం అంట. ఇవేవి కనబడట్లేదంటండి. సంఘానికి వచ్చినప్పుడు విశ్వాసులైనటువంటి వారు మనం ఒక 15 సంవత్సరాలు తీసుకుందాం ఆయుష్ని. అంతెందుకండి, మన చర్చ్ సర్వీస్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? మన చర్చి వయసు ఎంత చెప్పండి? మీ వయసు అడగలేదు, సంఘం వయసు అడిగాను. 26 కదా. 26 సంవత్సరాల్లో మీకు తెలుసా, చర్చికి 26 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళు పాస్టర్లే. ఎందుకంటే ఒక పాస్టర్ గారికి మినిమం 5 years ట్రైనింగ్ ఉంటుంది. మ్యాక్సిమం అంతా ఒక 5 yearsలో ట్రైనింగ్ అయిపోతుంది. పొలానికి వచ్చేసి వాక్యాన్ని బోధిస్తూ సంఘాలను బలపరుస్తూ ఉంటాడు. 26 సంవత్సరాలుగా మనం విన్నటువంటి వాక్యాలు ఎక్కడ పోతున్నాయండి అసలు అర్థం కావట్లేదు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే ఆ కలగోదని చెప్పడానికి ఇక్కడ ఎవరికి మనసు కలగట్లేదండి. మరి అదేంటో మాయరోగం. మరి అంటే అలా స్పందిస్తే మీ హోదాలు ఏమైనా తగ్గిపోతున్నాయా? పోనీ మీకు ఏదైనా ఏమంటారు దాన్ని, గర్వం, అహంకారం, ఇంకా 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 చాలా ఉన్నాయి కదా, అవేమైనా అడ్డొస్తున్నాయా? పోనీ ఈయనకి నేను ఎందుకు స్పందించాలి అనేటటువంటి ఆలోచన మీలో ఏమైనా కలుగుతుందా? నాకు కాదండి, ఈ మధ్య నాకు బాగానే స్పందిస్తున్నారులేండి. నేను దాంట్లో కొంచెం ఎక్స్పర్టైజ్ అవుతున్నాను. నాకు కొంచెం బాగానే స్పందిస్తున్నారు. మొన్న ఒక పాస్టర్ గారు ఒక విషయాన్ని చెప్పారు, మీతో షేర్ చేసుకుంటాను. దీనికి మన సంఘంలోని ఒక పెద్ద మనిషి సాక్ష్యం, ఒక కుటుంబము సాక్ష్యం. ఒక పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, నేను ఒక మందిరానికి వెళ్ళాను, వాక్యం చెప్తున్నాను, జనాలు బాగానే వచ్చారు చర్చికి, వాక్యం చెప్తున్నాను, ఒక 5 minutes తర్వాత నాకు అర్థమైంది, ఇక జీవితంలో ఈ మందిరానికి రావద్దు అనుకున్నాను అన్నాడు. నేను అడిగాను ఏం జరిగింది అంటే ఆయన చెప్పాడు, అసలు ఒక్కనికి భయం లేదు. ఏం లేదంట, ఒక్కనికి భయం లేదు, ఒక్కడు కూడా సరిగ్గా వాక్యం వినట్లేదు. ఏమంట, ఒక్కడు కూడా సరిగ్గా వాక్యం వినట్లేదంట. మూడవది,
వాక్యం చెబుతా ఉంటే ఒక్కడు కూడా స్పందించట్లేదు. ఏమంట? స్పందించట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం చెప్తున్నా నేను, యెహోవా నా కాపరి, నాకు లేమి, అట్లా చెప్పట్లేదంటే ఎవరు కూడా. మూడవది, నాలుగవది, ఒక్కని ముఖాల్లో కూడా మేము చర్చికి వచ్చాము, దేవుడి దగ్గర కూర్చున్నామన్న సంతోషం ఏమాత్రం లేదు. ఇక జీవితంలో నేను ఈ మందిరానికి రావద్దు అనుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. దానికి మన పెద్దల్లో ఒక ఆయన సాక్ష్యము, ఒక కుటుంబం కూడా సాక్ష్యం. నేను అడిగాను ఏ సంఘం అదని చెప్పి. నాకు తర్వాత అర్థమైంది, నేను బాధపడతా అనుకొని మన సంఘం పేరు చెప్పక వేరే సంఘాల పేరు చెప్పాడేమో అని. మీకు అర్థమవుతుందా? మన సంఘం పేరు చెప్తే ఎక్కడ బాధపడతామో అని చెప్పి ఆయన మన సంఘం పేరు పెట్టకుండా ఇంకొక సంఘం పేరు అతికిచ్చింది అక్కడ పైన. అంటే వినండి జాగ్రత్తగా, ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి విశ్వాసులు స్పందన ఇవ్వకపోతే ఆ వాక్యం బోధిస్తున్న ఆ సేవకుడు, ఆ కాపరి, ఆ ప్రసంగికుడు అంత నిరాశ పడిపోతే, నువ్వు 26 సంవత్సరాలుగా ఈ దేవుని మందిరానికి వస్తున్నావు, నీ లైఫ్లో, నీ జీవితంలో ఆత్మీయ పరిపక్వత లేక, అవుట్లెట్ లేక ఉంటే ఇంకా అది ఎంత భయంకరమైనటువంటి క్షోభ ఆలోచించాలి. ఈ మృత సముద్రం అట్లనే ఉందండి. అరే చర్చికి వెళ్తున్నాం, ఎన్ని రోజులుగా వాక్యం వింటున్నాం. మీకు ఒక విషయం చెప్పనా, ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ ఈ మాటలు విన్న అందరూ కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి నాతో సహా. ఈరోజు 9:30కి చర్చ్ ఓపెన్ చేస్తామండి. నేను అనుకున్నాను ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదని చెప్పి. ఇప్పుడు ఎవరిని ఏమనగలుగుతాను చెప్పండి, ఎవరిని ఏమీ చేయలేని పరిస్థితుల్లో. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఈ సందర్భాన్ని బట్టే ఈ వాక్యాన్ని ఇచ్చావా నాకు బోధించడానికి అని. 26 సంవత్సరాలుగా ఈ మందిరము ఆన్లైన్ అంటే ఈ ఆన్లైన్ కాదండి, ఇక్కడ సర్వీస్లో ఉంటే 26 సంవత్సరాలుగా ఎంతమంది సేవకులు ఈ మందిరంలో ఈ పాటికి పుట్టి ఉండాల్సింది. నా కొడుకుని పాస్టర్ని చేస్తా, నా కొడుకుని ఒక సేవకుని చేస్తా, నా కొడుకుని ఒక మందిరంలో పరిచారకునిగా పెంచుతా, నా కొడుకుని ఒక మంచి ప్రయోజనకరమైన పాత్రగా మందిరంలో పెంచుతా. ఇప్పటి వరకు ఎంతమంది తల్లిదండ్రులు పెంచి ఉండవలసింది. కానీ స్టిల్ ద చర్చ్ ఇస్ సర్చింగ్ ఫర్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇప్పటికీ ఈ మందిరము సేవకుల కొరకు దీనంగా ఎదురు చూస్తుంది సంఘమా. మరి ఇప్పుడు ఈ సంఘము మృతమైనటువంటి సంఘమా, జీవము కలిగిన సంఘమా? ఆలోచించాలి. బిడ్డలు ఏమైపోతున్నారు, ఏ చదువులు చదువుతున్నారు, ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ బాడీని చూసి గర్వపడిపోతున్నారు కొంతమంది, వాళ్ళ ఎత్తు రంగు కలర్ని చూసి గర్వపడిపోతున్నారు కొంతమంది, వాళ్ళ సంపాదనను చూసి గర్వపడిపోతున్నారు కొంతమంది. కానీ ఏ ఒక్క తల్లి అయినా, ఏ ఒక్క తండ్రి అయినా, నా కొడుకు పాస్టర్ గారు బ్యాగు మోస్తే ఎంత బాగుండేది, నా కొడుకు చర్చికి వెళ్ళి చర్చిలో క్లీన్ చేస్తే ఎంత బాగుండేది, నా కొడుకు దేవుని యొక్క సేవలో సంఘములో ఒక పరిచారకుడిగా ఉంటే ఎంత బాగుండేది అని ఇక్కడ కూర్చున్న తండ్రులారా మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇక్కడ కూర్చున్న తల్లులారా మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు? నేను చెప్తున్నాను, ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటనను బట్టి ఈ సంఘము ఇప్పటికీ సేవకుల కొరకు దీనంగా ఎదురు చూస్తుంది చేతులు చాపి. అంటే ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి. సర్వీసెస్ గోయింగ్ ఆన్, కార్యక్రమాలు జరుగుతున్నాయి, నేను పెద్ద నడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ మృతమైపోతున్నాయి అన్నీ కూడా. వాక్యం ఎక్కడుందండి? వాక్యం ఏమైపోతుందండి? ఆలోచించే ప్రయత్నం చేయాలి సంఘస్థులారా. మీరు ఎప్పుడైనా మీ బిడ్డల కోసము మోకరించి, ప్రభువా నాకు 2 కుమారులను ఇచ్చావు, 3 కుమారులను ఇచ్చావు, ఇంతమంది బిడ్డలను ఇచ్చావు, వీరు మీ సేవలో ఉండాలి, వారు ఏ ఉద్యోగం చేసినా పర్వాలేదు, ఎంత సంపాదించినా పర్వాలేదు, వాళ్ళు ఎత్తున్నా పొట్టుగా ఉన్నా పర్వాలేదు, వారు మీ పరిచర్యలో ఉండాలి, మీ మందిరములో ఉండాలి అని ఎంతమంది ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లల కోసం? ఆలోచించండి. మన విన్న వాక్యాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సహోదరి చక్కగా చెప్పింది సబ్బాతు బడిలో. వాక్యం వింటున్నారంట, గొడవ పడుతున్నారంట, వాక్యం వింటున్నారంట, గొడవ పడుతున్నారంట. ఇలా గొడవ పడేవాళ్ళు ఇలా గొడవ పడేవాళ్ళు ఆలోచించాలి, విన్న వాక్యాలు ఎక్కడ పోతున్నాయండి? మృత సముద్రం అంట, అది ప్రార్థన చేసుకోదు. మీరు కంప్లీట్ చేయాలి ఇప్పుడు. అది ప్రార్థన చేసుకోదు,
చేసే వాళ్ళను. అది పాట పాడదు, చెప్పండి, పాడే వాళ్ళను. అది మందిరానికి రాదు, వచ్చే వాళ్ళను. అది దేవుని పరిచర్యలో పనిలో పాల్గొనదు, పాల్గొనే వాళ్ళను. నా దగ్గర 2-3 యవనస్తులు ఉన్నారండి. మీకు వాస్తవాలు తెలియాలి కదా. మరి ఒక యవనస్తుడు ఒకరోజు చాలా దీనంగా వచ్చాడు. అన్నా, నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏమండోయ్, రాజీనామా అంటే అది కాదు. మళ్ళీ ఏంటి రాజీనామా, నీకు ఏమైనా హోదా ఉందా అని అడిగాను. ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, నీతో నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను అన్నాడు. నాకు నువ్వు రాజీనామా చేయడం ఏంద్రా బాబు. అప్పుడు అన్నాడు, నేను నీకు విడాకులు ఇచ్చేస్తానని అన్నాడు. ఏమిస్తాడంట? విడాకులు ఇచ్చేస్తాడంట. నాకు అర్థమైపోయింది అప్పటికి. ఏం జరిగింది చెప్పన్నాను. వద్దొద్దు, నీ వెనకాల ఉంటే నీ మీద ఉన్న లైట్ అంతా నా మీదనే ఉంది. నీ మీద ఉన్న లైట్ అంతా నా మీదనే ఉంది. నాకు 360 డిగ్రీస్లో అన్ని లైట్లు నా మీదనే ఫోకస్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ టార్గెట్ అంతా, టార్చర్ అంతా నా మీదకి వచ్చేసింది. ఇంకేముంది, అందరు నేను నీ శిష్యుని అనుకుంటున్నారు, ఇక నాకు రాజీనామా అని చెప్పేసి. సరే మంచిదని చెప్పేసి ఆయనకు నిజంగానే అడిగినట్టుగా విడాకులు ఇచ్చేసిన. ఇంకోడు ఇప్పుడు ఉంటాడు కదా, గంతకు తగ్గ బొంత అని, ఇంకొకరిని శిష్యునిగా చేసుకుంటే ఆ శిష్యునికి కూడా అదే టార్చర్ అంట. నాకు అర్థమైంది ఏంటంటే, వాడు మృతుడు కాబట్టి వీడిని కూడా వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, చెప్పండి, నేను చేయట్లేదు, ఆబ్వియస్లీ వాడు కూడా చేయకూడదు, అంతే. ఆలోచించాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది లాగున్నారో. పరసంబంధమైనటువంటి ఆలోచనలు ప్రియులారా సంఘానికి చాలా 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 ముఖ్యమండి. ఆధ్యాత్మికంగా జీవించటం ఆశీర్వాదకరం అండి. లోకానుసారంగా జీవిస్తే ఏంటి ప్రయోజనం? లోక సంబంధంగా జీవిస్తే ఏంటి ప్రయోజనం? వచ్చేది ఏమీ లేదు సుమా, ఆయాసము వ్యర్థమే. ఈ లోకంలో సమస్తం అలాగే ఉన్నది. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నదని ప్రస్తుతానికి అన్ని సూచనలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. మీరు ఒక్కటే ఆలోచించాలి, మీ నోరు ఎలా ఉన్నది, మీ ప్రవర్తన ఎలా ఉన్నది, మీ జీవితం ఎలా ఉన్నది. వీడు చెయ్యడు, చేసేవాడిని చేయాలి. ఇదిగోండి, ఇది నీరు కాదు, సముద్రం. అక్కడ సముద్రం మీద వాళ్ళిద్దరు అలా పడుకొని పేపర్ చదువుతున్నారు. ఎందుకో తెలుసా? మృత సముద్రంలోనికి వెళ్తే మృత సముద్రంలో మునగడానికి అవకాశం లేదు. చెప్పండి గట్టిగా, మృత సముద్రంలో చెప్పాలి, మునగడానికి. ఎస్, చాలా ఆత్మీయమైనటువంటి పాఠాలు వస్తున్నాయి, వినాలి దయచేసి. పెద్దల వరకు చిన్నల వరకు అందరూ వినండి మంచిగా. ఈరోజు మనకు మేలుకొలుపు కావాలి. ఈరోజు మునగలేం పూర్తిగా, కానీ యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అన్నాడు. బాప్తిస్మం ఎట్లా పొందుకుంటారండి? పూర్తిగా నీళ్ళల్లో మునుగుతారు. పూర్తిగా నీళ్ళల్లో మునుగుతారు. చెప్పండి గట్టిగా, పూర్తిగా నీళ్ళల్లో మునుగుతారు. అదే బాప్తిసం కదా. ఇక్కడికి వెళ్తే మనం పూర్తిగా నీళ్ళల్లో మునగలేము. ఎందుకు మునగలేము అంటే, దాని యొక్క స్పెషాలిటీ, అది చచ్చిపోయింది, వేరే వాళ్ళను చెప్పండి చంపేస్తుంది. ఇప్పుడు అది చచ్చిపోయింది కాబట్టి పూర్తిగా నీళ్ళల్లో అది చెప్పండి అమ్మా మునగనివ్వదు. క్రైస్తవుడు వాక్యములో పూర్తిగా మునగాలి, పూర్తిగా మునగాలి. నువ్వు అటైనా ఉండు, ఇటైనా ఉండు అంటాడు. లేకపోతే ఏం చేస్తాడంట ఆయన? ఉమ్మి వేస్తానన్నాడు కదా, అది దీనికి సూచన అండి. నీళ్ళల్లో ఉంటాడు కానీ నీళ్ళల్లో మునగడండి. మందిరానికి వస్తాడు, వాక్యంలో పూర్తిగా మునుగడు మందిరంలో. అదొక దౌర్భాగ్యం వాళ్ళకది, అదొక దరిద్రము వాళ్ళకది. వస్తారు ఎందుకు? అదొక అలవాటు, అదొక సాంప్రదాయం, అదొక ఆచారం. శనివారం రాగానే కొట్టుకుంటుంది, ఇంకా అంతే. కానీ వాక్యంలో పూర్తిగా మునిగే అనుభవాలు. ఈరోజు ఒక మంచి అద్భుతమైన విషయం నేర్చుకున్నాం, చక్కటి వాక్యం విన్నాం. ఆ వాక్యంలో మనం బలపడాలి, ఆ వాక్యంలో మనం ఎదగాలి, ఆ వాక్యంలో మనం మునగాలి అనేటటువంటి ఆలోచన లేదండి. ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యం ప్రకారంగా గొప్ప కార్యాలు జరగాలండి. నేను ఒక విషయం చెప్తాను, వినండి. తలలు పైకెత్తండి, ఇటు చూడండి. ఇక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి, మన మందిరానికి సంబంధించిన కొన్ని సంఘాలు.
మనం ఏవైతే అనుకుంటామో ఆ సంఘాలలో ఇంచుమించు ఈ చేతికున్న వేళ్లకు మించినటువంటి కాపర్లు ఉన్నారండి, దైవ సేవకులుగా వచ్చిన వాళ్ళు. ఒక మందిరము 26 ఇయర్స్ అన్నప్పుడు ఆ మందిరములో డెడికేటరీ మెంబర్స్ ఎంతమంది ఉండాలి? సమర్పించుకున్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? దేనికైనా సమర్పించుకోవడం, ఆర్థిక పరమే కానీ, ఆధ్యాత్మిక పరమే కానీ, వాక్యానుసారమే కానీ, ఇంకా ఏదైనా పర్వాలేదు. ఎంతమంది విశ్వాసులు పూర్తిగా సమర్పించుకున్నటువంటి వారై ఉన్నారండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక పాస్టర్ గారి దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్నాడంట. కానిస్టేబుల్ పాస్టర్ గారి దగ్గర ఉంటాడా, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాడా? కానీ ఈ పాస్టర్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆ కానిస్టేబుల్ పరిగెత్తుకొని వస్తాడు. కానిస్టేబుల్ లేరు, ఎక్సెట్రాలు లేరు. కానీ మందిరంలో పెద్ద మనుషులు రమ్మన్న, సంఘ కాపరి రమ్మన్న, మందిరమే ఒక ఆహ్వానాన్ని పంపించిన దాన్ని లెక్క చెయ్యని సంఘ సభ్యులు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది ఉన్నారో, నీవు మృతుడవు అంటున్నాడు ఆయన. ఒక ఇన్విటేషన్ పాస్ అయింది, ఒక సర్క్యులర్ గ్రూప్లో పాస్ అయింది. దాన్ని ఖాతరు చేయకుండా వారి కడుపే వారి దేవుడు అనుకుంటూ దేవుని కార్యాలను ప్రక్కన పెట్టడము శాపము అని తెలిసి కూడా ఆ కార్యాలకు విలువివ్వకుండా, ఆ కార్యాలకు మర్యాద ఇవ్వకుండా ఇక సొంత కార్యాల వైపు పరిగెత్తేవారు మృతులు కాకపోతే ఇంకేంటండి? జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే. ఇక నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేనండి. తలలు పైకెత్తి జాగ్రత్తగా వినండి. ఎహెచ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం తీయండి త్వరగా ఎవరైనా. ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8-10 వచనాలు చదవండి. ఒకసారి 10వ వచనం చదవండి అమ్మా. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహువిస్తారముగా ఉండును. అంటే ఏదైతే సముద్రంలోనికి నీరు వస్తుందో ఆ నీరు బయటికి ప్రవాహం ఉంటే అందులో ఏముంటుందో తెలిసిన? విస్తారముగా ఏమంటవి? సకల జాతి చేపలు విస్తారంగా ఉంటాయంట. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీళ్ళు పొంగి పారాలి. ఏ నీరైతే, ఏ సముద్రం అయితే పొంగి పొర్లుతుందో ఆ సముద్రములో సకల జాతి చేపలు ఎలా ఉన్నాయంటమ్మా? 10వ వచనం ఆఖరి భాగంలో విస్తారంగా రాయబడింది. అక్కడ విస్తారంగా ఉన్నాయంట. మన జీవితంలో సమృద్ధి లేకపోవటానికి కారణం ఇదేనేమో ఆలోచించండి ప్రియులారా. మన జీవితంలో సమృద్ధి, సకల ఆశీర్వాదం, విస్తారము లేకపోవటానికి ఇది ఒక కారణం అయి ఉండవచ్చేమో. అందరూ సేవకులు కావాలని ఏమి లేదండి. సేవకులు కాకపోయినా పరిచారకులు ఇంకా చాలా ఉన్నాయి. నీవు దేవుని కోసము పని చేయాలి. నువ్వు దేవుని కోసం ఒక అడుగు కాదు కదా, 10 అడుగులు ముందుకు వేయాలి. పౌలు గారు అన్నట్లు నువ్వు దేవుని కోసం బ్రతకడం కాదు, దేవుని కోసము చావాలి. అలాంటి విశ్వాసులు మందిరములో నుంచి లేపబడాలి. జీవిస్తున్నామన్న పేరుంది కానీ మృతులమంటే అర్థమేంటి ఒకసారి ఆలోచించండి. ఇదిగో ఆదికాండములో ఉంటుంది ఒక మాట. ఆదికాండం మనం చూస్తే 19వ అధ్యాయంలో ఈ ఎవరు లోతు భార్య ఉంది కదా, లోతు భార్య ఏం పేరు? ఆమె పేరు అమ్మా ఏదో అంటున్నారు మీరు, లోతు భార్య పేరు చెప్పండి అమ్మా. ఏం పేరమ్మా లోతు భార్య పేరు? అసలు ఆమెకు పేరే లేదు కదా, ఆమెకు పేరే లేదు. ఈమె దేవుని స్వరాన్ని విన్నది ఏమనంటే, ఈ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్ని ప్రళయం రాబోతుంది కాబట్టి మనం వెళ్ళిపోవాలి, అంతే. ఆ మాట విని వచ్చేసింది. కానీ ఆమె జీవితంలో అవుట్లెట్ లేదు. అవుట్లెట్ ఏంటంటే
దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఆమె అది పూర్తిగా పాటించాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ ఆమె ఆలోచనలు అన్నీ కూడా ఆ ఊర్లోనే ఉన్నాయి, ఆ సంపాదనలోనే ఉన్నాయి, ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసింది, అక్కడే ఇమీడియట్గా ఏమైందండి? ఉప్పు స్తంభం అయిపోయింది, అంటే మృత సముద్రం అయిపోయింది. అక్కడనే చచ్చిపోయింది ఆమె. ఇక నేను ముగించేస్తున్నాను ప్రియులారా. ఎవరైతే వాక్యాన్ని విని వాక్యాన్ని గైకొనకుండా, ఇప్పుడు ఒక మాట చెప్పింది ఆమె సబ్బాతు బడిలో, క్షమించాలంట, క్షమించాలి. ఏమంటారు దాన్ని? ఆమె గొడవ పడింది, నేను క్షమించాను అంటే క్షమాపణ గుణం క్రైస్తవులకు ఉండాలి. కానీ ఇంకా మనకు అది అలవాటు కాలేదు అంటే నువ్వు మృతుడవని అర్థం. దేవుని పరిచర్యలో కడుగు ముందుకు వేయట్లేదు అంటే నువ్వు మృతుడవని అర్థం. ఇన్ని రోజులుగా దేవుని మందిరానికి వెళ్తున్నావే, నువ్వు ఇంకా నీ క్రియలు మార్చుకోలేదు, పద్ధతులు మార్చుకోలేదు, నీ ప్రవర్తన మారట్లేదు అంటే అర్థం ఏంటంటే నీవు బ్రతికి ఉన్నావు కానీ ఈరోజు ఇక వాక్యం ముగింపులో ఎంతమంది జీవిస్తున్నారు, ఎంతమంది మృతులైపోయారు ఆలోచించినట్లయితే ఈ వాక్యం ద్వారా మనకు ఒక విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. మనం కేవలము నామకార్థంగా జీవిస్తున్నాం, కానీ మనం మృతులమైపోయాం దేవుని దృష్టిలో. ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించని ప్రతివాడు కూడా మృతుడే. నీవు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. రోజు రోజుకి ప్రార్థనా పరులు లేపబడాలి, వాళ్ళ సంఖ్య కూడా లేపబడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బలపరచబడాలి, అది నడిపిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. సంఘ సభ్యులు ఆత్మల సంపాదన భారం కలిగి ఉండాలి, వాళ్ళ ఆసక్తి రోజు రోజుకి పెరగాలి ప్రియులారా. కానీ సంఘములో ఎలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మన వాక్యాన్ని ముగించుకోకంటే ముందుగా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువా నాకు ఈ లోకంలో ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఓటర్ కార్డు ఎలాగైతే ఉందో, ఒక లైసెన్స్ కార్డు ఎలాగైతే ఉందో, ఈ సంఘంలో కూడా సంఘ సభ్యత్వం మాత్రమే ఉన్నదేమో. నేను బ్రతికి ఉన్నట్టుగానే ఉన్నాను, కానీ నీ దృష్టిలో నేను చచ్చిన వాడిగా ఉన్నానేమో. నా బ్రతుకు మారాలి అని, నా ప్రవర్తన పద్ధతి మారాలి అని, నా జీవితము మారాలని నేను ఎదురు చూస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే మీరు అలాగనే మోకరించండి, కళ్ళు మూసుకొనండి. మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ముగించుకొని దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దయచేసి అందరము కూడా మీ హృదయాలు దేవునికి సమర్పించుకున్నట్లుగా, మీ జీవితాలు దేవునికి సమర్పించుకున్నట్లుగా ఒక చక్కటి మాట ద్వారా మన హృదయాలు దేవునికి సమర్పించుకొని, దయచేసి ఇది ఒక ఆచారం కాదు ప్రియులారా, మీరు దేవుని మందిరానికి వచ్చిన రీతిగానే దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో, మన జీవితంలో ఫలించినట్లుగా మనం యేసు ప్రభుతో ఒక్క మాట మాట్లాడి మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని నీవు జీవించేవాడిగా ఉండాలనుకుంటున్నావా? జీవించుచున్నావు కానీ మృతుడవు అన్నట్లుగా క్రియలు లేని జీవితము జీవిస్తున్నావేమో, ఫలితము లేని కష్టము జీవితము జీవిస్తున్నావేమో. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా,
ఆ ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ఆ ప్రభుని చేరు మిత్రమా, పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. ఆ వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. ఆ వాడిపోతుంది నేస్తమా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, అది నిన్ను పారక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువు నేస్తమా. ఆ ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ఆ ప్రభుని చేరు మిత్రమా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది. ఒక నిమిషం అలాగే మౌనంగా కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో మనము మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒకటి మాత్రము వాస్తవం, పరిపూర్ణత చెందకుండా, పరిపక్వత చెందకుండా, మన ప్రవర్తనను మార్చుకోకుండా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటములో ప్రయోజనమేమీ లేదు. దేవుడు మాట్లాడాడు, నువ్వు బ్రతికి ఉన్నావు కానీ ఆయన దృష్టిలో మృతుడవే, అంటే నీవు ఆయనకు పనికొచ్చే పాత్రగా లేవు. కుటుంబమని, నీ పనులని, నీ బాధ్యతలని, దేవుని మందిరాన్ని, దేవుని పనిని, దైవిక కార్యక్రమాలను, దైవిక అలవాట్లను, దైవిక సంపాదనను నువ్వు ప్రక్కన పెడుతున్నావే, దేవుని దృష్టిలో మృతుడవు అని సెలవిస్తున్నాడు ఆయన. దయచేసి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇలలో ఏది మనకు స్థిరము కాదని గుర్తించుదాం, ఏది మనము స్థిరముగా పొందలేమని గుర్తించుదాం. ఎంత సంపాదించినా, ఎంత పొందుకున్నా అదంతయు వ్యర్థమే. పనికొచ్చేది ఒకటే, దేవుని యొక్క పని. దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. దయచేసి నువ్వు దేవుని చేతిలో ఒక బలమైన సాధనముగా ఉండాలి అనుకుంటే ఈ పాట ఒక్కసారి పాడుకొని నీవు ఏ నిర్ణయం అయితే ప్రభు సన్నిధిలో తీసుకోవాలనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ జీవితంలో దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు ఆయన. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన
వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా, ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. సంఘ పెద్దలు అయి ఉండవచ్చు, స్త్రీలు అయి ఉండవచ్చు, చిన్నలు అయి ఉండవచ్చు, పురుషులు అయి ఉండవచ్చు, వృద్ధులు అయి ఉండవచ్చు. సంగమా, ఒక మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని కొరకు వాడబడకపోతే, దేవుని చిత్తాన్ని మీరు జరిగించకపోతే, అది నీవైనా నేనైనా మృతమే అని ఈరోజు వాక్యము బయలుపరచబడింది. ఈ మాట నీకు తగిలిందా? ఈ మాట నిన్ను హెచ్చరించిందా? అయితే ఇప్పుడే నీ బ్రతుకును మార్చుకో. ఒక నిర్ణయాన్ని ఈలలో మనము స్థిరము కాదని, ఎంత సంపాదించినా వ్యర్థమని గ్రహించి, కనీసం వారానికి ఒక 2 రోజులైనా దేవుని కొరకు నేను నిలబడాలి అనుకుంటే, దేవుని కొరకు నేను బ్రతకాలి అనుకుంటే, ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. ఈ మందిరములో ఆయన పరిచారకులు లేరని తల్లి అనబడిన ఈ మందిరము ఘోషిస్తుంది. సంగమా, మీరు ఆత్మ సంబంధంగా ఆలోచించండి, ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారు. నా బిడ్డలు ఏమైపోయారు? నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా బిడ్డలు నా చేతికి పనికొచ్చేవారిగా లేరు. నా బిడ్డలు నా మాట వినట్లేరు. దిక్కుకొక్కరయ్యారు, పుట్టకొక్కరయ్యారు, చెట్టుకొక్కరయ్యారు అని తల్లి అనబడిన ఈ సంఘము ఘోషిస్తుందే. బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ తల్లికి లోబడుతున్నారా? మీ తండ్రికి లోబడుతున్నారా? పరీక్షించుకోనండి. మృతులు అనబడిన మీరు తిరిగి బ్రతకాలి అని వాక్యము సెలవిస్తుంది. నా మాట విని నా మాట ప్రకారంగా జీవించువాడు నిరంతరము బ్రతుకుతాడు అని యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి ఒక అభయం మనకున్నది. మనం ఎంత సంపాదించిన వ్యర్థమే. ఇలాలో మనకేది శాశ్వతము కాదు, అది మనకు తెలుసు. కాబట్టి దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, మన జీవితాలు మార్చుకుందాం, మనము బ్రతుకుదాం, ఒకరిని బ్రతికించుదాం. నేను చచ్చాను కాబట్టి ఒకరిని చంపుతాను అనే అలవాటు మార్చుకుందాం. నేను ప్రార్థనకు వెళ్ళట్లేదు, వెళ్ళేవారిని ఆపుతాను అనే అలవాటు మార్చుకుందాం. నేను ప్రభు సేవ చేయట్లేదు, చేసేవారిని చెడగొడతాను అనే అలవాటు మార్చుకుందాం. నేను ప్రభు పరిచర్య చేయట్లేదు, చేసేవారిని చెడగొడతాను అనే అలవాటు మార్చుకుందాం. నేను బ్రతుకుతాను, బ్రతికిస్తాను, బ్రతికి ఉన్న వారితో ఉంటాను, నన్ను నేను బ్రతికించుకుంటాను అని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవా, మేము మృతులము నాయనా. మీ మాట వినక మేము ఎప్పుడో చచ్చిపోయాం. మీ మాటకు లోబడక మేము ఎప్పుడో చచ్చిపోయాం. మీరు హెచ్చరించినప్పుడు మీ గద్దింపునకు లోబడక, మా బ్రతుకును మార్చుకోక, నామకార్థంగా మీ మందిరానికి వచ్చి మేము ఎప్పుడో చచ్చిపోయామయ్యా. ఆ విషయం ఈరోజు మాకు స్పష్టంగా అర్థమైంది నాయన. 26 సంవత్సరాలుగా నీ మందిరానికి వస్తున్న మేము ప్రయోజకులుగా ఉండవలసింది, కానీ చచ్చిన వాళ్ళగా మేము పడిపోయాం ప్రభువా. ఏ పూటకి ఆ పూట మా కొరకే ఆలోచించుకుంటూ, మా బ్రతుకులు మార్చుకోకుండా, పర సంబంధమైన ఆలోచనలు లేకుండా ఈ లోకములో లోక సంబంధులుగానే జీవిస్తున్నాము, కానీ లోకరక్షకుడైన నీ వైపు చూడలేకపోయాం ప్రభువా. ఈరోజు మా కళ్ళు తెరబడ్డాయి. మీరు మా కళ్ళు తెరిచారు. పరిశుద్ధాత్మదేవుడు మా కళ్ళు తెరిపించారు. ఎంతో చక్కటి మాట మాకు బోధించారు. మేము మృతులమే, మీ పని చెయ్యట్లేదు కాబట్టి, మీ పాత్రులుగా లేము కాబట్టి, మీకు పనికొచ్చేవారిగా లేము కాబట్టి, సంఘములో ప్రయోజకులముగా లేము కాబట్టి మేము మృతులము నాయనా, మేము మృతులము ప్రభువా. ఈరోజు ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఇక మేము క్రీస్తు కొరకు బ్రతకాలి. దైవజనుడు పౌలు అంటున్నాడు,
బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోయినను క్రీస్తు కొరకు చనిపోతాను అని దైవజనుడు పౌలు గారు నిర్ణయించుకున్నట్లుగా ఈ మాటలు విన్న నీ బిడ్డలైన వారందరూ కూడా అట్టి నిర్ణయమును తీసుకొందురుగాక. ఎవరైనను బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని నిర్ణయము తీసుకున్నారో వారందరి జీవితంలో ఘనమైన కార్యములు మీరు జరిగించి బిడ్డలు మీ కొరకు జీవించుటకు మీ కృపను అనుగ్రహించి మృతులుగా కాకుండా మృత్యుంజయులుగా నిలబెట్టి మరణమును జయించి వారిని పీడిస్తున్న ప్రతి బలహీనతను జయించి వారిని పీడిస్తున్న ప్రతి దురాత్మలను వారు జయించి నీ కొరకు రోషము కలిగి నిలబడుదురుగాక. నీ బిడ్డలపైన అలాంటి ఆత్మను కురుమరించి సాధనములుగా వాడుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మలను శోధనలు తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడు మన విమోచకుడు రక్షకుడు రారాజు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, సకల ఆశీర్వాదము, సర్వ సమృద్ధి చేరి వచ్చిన సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి మరి విశేషముగా మృతులైన నీ వారు తిరిగి బ్రతుకుతారు అని సెలవిచ్చినట్లుగా ఈరోజు మేము మృతులమే అని తెలుసుకున్నాము. మీ అందు జీవించటానికి మా హృదయాలు మీకు సమర్పించుకున్నాం. అలా సమర్పించుకున్న ప్రతి నీ బిడ్డకును మీరాకడ పర్యంతరము సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.